గొల్లప్రోలు సత్యకృష్ణ ఫంక్షన్ హాల్లో పిఠాపురం నియోజకవర్గ జన సైనికుల కృతజ్ఞత సభ జరిగింది. సభలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుతో పాటు జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నాగబాబు మాట్లాడుతూ రమేష్ను అభినందించారు. తుమ్మలపల్లి రమేష్ గత ప్రజారాజ్యం పార్టీ నుంచి తమతో కలిసి పనిచేసిన వ్యక్తి అని కొనియాడారు. ఇప్పటికీ కూడా జనసేన పార్టీలో కొనసాగుతున్నారని అన్నారు. అలాగే మొన్న జరిగిన ఎన్నికల్లో జగ్గంపేట అభ్యర్థి జ్యోతుల నెహ్రూ, పార్లమెంట్ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసులు పూర్తి మద్దతు ఇచ్చి ఆయన విజయానికి ఎంతో శక్తివంచన లేకుండా కృషి చేశారని నాగబాబు కొనియాడారు. అందుకన్నా ముఖ్యంగా ఏంటంటే ఇది క్రైసిస్ టైం 19 నుంచి 24 దాకా. ఈ క్రైసిస్ టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సైకలాజికల్గా కానీ లేకపోతే అన్ని రకాలుగాను ఒక రకమైనటువంటి భయంగా గడిపారు. ఎందుకంటే స్వేచ్ఛాపూరిత వాతావరణం లేదు, ఒక డెమోక్రటిక్ వాల్యూస్ లేవు. ఇలాంటి చోట్ల ఇతన్ని ఎట్లయినా సరే ఓడించాలి అనేటువంటి తిప్పేస్తే బాగుంటుంది అనేది మొట్టమొదటి ఆకాంక్ష ప్రజల నుంచి వచ్చింది. ప్రజల నుంచి వచ్చిన ఆకాంక్ష కదా ఏ రాజకీయ పార్టీ అయినా అమలు చేయాల్సి ఉంటుంది. సో ఆ ఆకాంక్షలు బాగా ముందు తెలుసుకునే వ్యక్తి, ఎంటైర్ స్టేట్లో అన్ని పార్టీ కంటే ముందు తెలుసుకునే వ్యక్తి ఆ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్. అందుకనే ఇప్పటి సభలో వైసీపీ వ్యతిరేక జిల్లాను ఏమైనా తీసుకున్న ప్రతిజ్ఞ మాట ఈరోజు దాకా తీసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఇవాళ పిఠాపురం ప్రజలందరూ కూడా అందరి తరఫున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం. జనరల్గా ఏంటంటే ఓటు మంచి వైపు పాజిటివ్ ఉంటుంది, లేకపోతే ఒక నాయకుడు ఇష్టపడి ఓటేస్తారు, ఒక నాయకుడు కైండ్ ఆఫ్ అభిమానం ఉంటుంది. కానీ ఇక్కడ మా ప్రత్యక్షంగా మేమందరూ చూసినప్పుడు ఇక్కడ ఓటు ఎలా వేసారంటే ప్రేమతో ఓటేస్తారు. లవ్, ప్రేమ ఈ తప్ప మాకు ఆ ఓటింగ్లో ఇంకా అభిమానం అది కాదు, కేవలం మా పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలి అనేది ఎక్కువ మంది ప్రిడామినెంట్గా మాకు వచ్చినటువంటి ఓటింగ్ అది. సో నేను ఆ విషయంలో పిఠాపురం ప్రజలకి మా ప్రెసిడెంట్ గారు ప్రేమతో ఓటేసాను. సో ఆ విధంగా పిఠాపురం ప్రజల యొక్క ప్రేమను మేము ఎలా అయినా సరే వాళ్ళకి ఎంతైనా బాగా చేయాలి, ఇంకా బాధ్యత పెరిగింది. అది కూడా మీకు కులాలు, మతాలు అన్నీ ఒక కులము ఒక మతం అనేది లేదు, ఇంకా చూసాం ప్రత్యక్షంగా మీ అందరూ కూడా చూస్తుంటారు. సో మాకు అది వాళ్ళకి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. మనకు ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎట్లయినా సరే పిఠాపురం. ఎందుకంటే ఎలక్షన్లో నిలబడుతున్నారు, మాట్లాడుతున్నారు, రిజల్ట్స్ రావాల్సిన ఏముంది, ఇప్పుడే మాట్లాడుకుంటున్నారు. గెలిచిన తర్వాత కూడా ఇదే ఉంటుంది. ఆయన ఇలాంటి విషయాలు ఏదైతే మాట్లాడాలో న్యాయశక్తిలో పనిచేస్తారు. సో మాకు పిఠాపురం మాకు ఒక బాధ్యతని పెంచుతుందేమో నమ్మకం ఉంది. ఎందుకంటే రేపు June 4న మనం గెలవబోతున్నాం పిఠాపురం నుంచి మొక్కలిగా. సో ఒక రకమైన బాధ్యత మా మీద పడబోతున్న నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలుస్తారు ఈ ప్లేస్ నుంచి.